బ్రేకింగ్ చూస్తున్నాము. వైసీపీకి రాజీనామా చేసిన అంబటి రాయుడు జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. అంబటి రాయుడు జనసేనలోకి చేరేందుకు సిద్ధమయ్యారు. వైసీపీకి రీసెంట్ గానే అంబటి రాయుడు రాజీనామా చేశారు. అలాగే 10 రోజుల్లోనే వైసీపీ నుంచి బయటకు వచ్చిన అంబటి రాయుడు ప్రస్తుతం జనసేన నేతలతో టచ్లో ఉన్నట్టు సమాచారం. వైసీపీకి రాజీనామా చేసిన అంబటి రాయుడు జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. రీసెంట్ గానే అంబటి రాయుడు వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన అనంతరం దుబాయ్ టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్నట్టు ట్వీట్ చేశారు. వైసీపీకి రాజీనామా చేసిన అంబటి రాయుడు జనసేనలో చేరేందుకు సిద్ధమైనట్టు బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కృష్ణ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కృష్ణ, వైసీపీకి రాజీనామా చేసిన అంబటి రాయుడు తర్వాత ట్వీట్ కూడా చేయడం మనం చూసాము. టోర్నమెంట్స్ ఆడుతున్నాను దుబాయ్లో అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడేమో రీసెంట్ గా ఇప్పుడు వస్తున్న బ్రేకింగ్ చూస్తుంటే జనసేనలో చేరబోతున్నారు అంబటి రాయుడు అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి కృష్ణ? సో గత 6 నెలల నుంచి గుంటూరు జిల్లాలో దాదాపుగా క్షేత్రస్థాయిలో అంబటి రాయుడు పర్యటించారు. ఆ తర్వాత ఒక 15 రోజుల క్రితం వైసీపీలో చేరారు. అయితే మొదటి నుంచి వైసీపీకి అనుకూలంగా కామెంట్లు చేయటం, ట్వీట్లు చేయటం ఇవన్నీ కూడా జరిగాయి. ఆ తర్వాత అతన్ని అంటే ఆడదాం ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా కూడా ప్రభుత్వం నియమించింది. కాకపోతే ఆ తర్వాత ఆ కార్యక్రమానికి డుమ్మా కొట్టడం, ఆ తర్వాత మళ్ళీ 3-4 రోజులకే సీఎం సమక్షంలో వైసీపీలో చేరారు అంబటి రాయుడు. ఆ తర్వాత మరొక వారం రోజుల తర్వాత అనూహ్యంగా వైసీపీకి రాజీనామా చేయటం అనేది జరిగింది. అయితే ప్రస్తుతం ఒక 3 రోజుల నుంచి మాత్రం గుంటూరులోనే మకాం వేసి ఉన్నారు. మనకి వెనక కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో అది అంబటి రాయుడు నివాసం ఉండేటువంటి ప్రాంతం. ఇక్కడే అంబటి రాయుడు తన రాజకీయానికి సంబంధించినటువంటి అనుచరులతో కానీ లేదంటే ముఖ్యమైనటువంటి బంధువులతో కానీ నాయకులతో కానీ చర్చించారని చెప్పనేది సమాచారం ఉంది. సో ఈ నేపథ్యంలోనే జనసేన నాయకులతో కూడా టచ్లోకి వెళ్లారు. అంటే ఖచ్చితంగా అంబటి రాయుడు జనసేనలో చేరబోతున్నారు, జనసేన నుంచి పోటీ చేయబోతున్నారు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఆయనకి సంబంధించినటువంటి అనుచరులను కానీ అదే ఆయనకు సంబంధించినటువంటి బంధువుల్ని అడిగినప్పుడు కూడా అంటే వైసీపీలో ఇమ్మడలేకపోయారు, వైసీపీకి దూరంగా జరిగారు కాబట్టి ఖచ్చితంగా అంబటి రాయుడికి సంబంధించి జనసేనలో చేరబోతున్నారనేటువంటి సమాచారం వస్తూ ఉంది. కీలకమైన నాయకులు అంటే పవన్ కళ్యాణ్తో మరికొద్దిసేపట్లోనే అంబటి రాయుడు భేటీ అవుతారనేటువంటి ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా అంబటి రాయుడు జనసేనలో చేరతారా, జనసేనలో చేరితే ఎటువంటి యాక్ట్ చేయబోతా ఉన్నారు, ఎటువంటి రోల్ అతను పోషించబోతా ఉన్నారు అనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. ప్రస్తుతానికైతే అంబటి రాయుడు రాజకీయాల నుంచి దూరంగా జరిగానని చెప్పినప్పటికి కూడా టోర్నమెంట్ల కారణంగా జరిగానని ట్వీట్లు చేసినప్పటికి కూడా ఆయనకి క్షేత్రస్థాయిలో ఇక్కడ పోటీ చేయాలనేటువంటి ఆలోచన ఉంది. మరీ ముఖ్యంగా గుంటూరు లాంటి ప్రాంతంలో అంటే ఆయనకి గుంటూరు జిల్లాలో వాళ్ళ తండ్రిది కానీ వాళ్ళ తల్లిది కానీ ఇద్దరిది కూడా గుంటూరు జిల్లా ప్రాంతం కావడంతో ఇక్కడ గుంటూరు జిల్లా నుంచే రాజకీయ అరంగేటం చేయాలనేటువంటి ఆలోచనతో అంబటి రాయుడు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అంటే అక్కడ వైసీపీలో ఏం జరిగిందనేది కొంత చర్చ జరిగింది. అంటే వైసీపీలో గుంటూరు సీటు అడిగితే గుంటూరు సీటు ఇవ్వలేదు అనేది ఓ ప్రచారం జరిగింది. అది వాస్తవమా కాదా అనేది తీసి పక్కన పెడితే అక్కడ అనూహ్యంగా రాజీనామా చేశారు. ఇప్పుడు ఏ కమిట్మెంట్తో ఏ పాత్ర పోషించడానికి అంబటి రాయుడు జనసేనలో చేరబోతున్నారనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా కేవలం పుకార్లా లేదంటే సాయంత్రానికి జనసేన పార్టీలో చేరతారా అనేటువంటి సందిగ్ధం కూడా ఉంది. ప్రస్తుతం అయితే అంబటి రాయుడు జనసేన నేతలతోనే టచ్లో ఉన్నారనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. ఎస్ కృష్ణ, మనం చూస్తే అంబటి రాయుడు జనసేనలోకి చేరేందుకే వైసీపీకి రాజీనామా చేశారు అనుకోవచ్చా? అలాగే దాంతోపాటు అంటే ఈ చేరిక ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? అలాగే ఎవరు మధ్యలో ఈ కీలక పాత్ర పోషించారు అంటే చేరేందుకు అంబటి రాయుడు?
దీనికి ఏమన్నా సమాచారం ఉంది దీనికి సంబంధించి? అంటే సాధారణంగా అంబటి రాయుడు అంటే మనం ఇక్కడ కులాల ప్రస్తావన చేయకూడదు, కానీ కాపు కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఒక నాయకుడిగా రూపాంతరం చెందాలని అనుకున్నారు. ఆ తర్వాత అతన్ని నిజానికైతే వైసీపీలోనే స్టార్ క్యాంపెయినర్గా ప్రమోట్ చేయాలన్నటువంటి ఆలోచన కూడా చేశారు. అయితే ఆ పాయింట్నే జనసేన క్యాచ్ చేసిందా, లేదంటే అంబటి రాయుడికి సంబంధించినటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో అటు పొన్నూరు నియోజకవర్గంలోని వెల్లలూరు ప్రాంతం కానీ, ఇటు గుంటూరు జిల్లా మన తాడికొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఫిరంగిపురం కానీ, ఈ రెండు ప్రాంతాలకు సంబంధించి పెద్ద ఎత్తున బంధురికం ఉంది అంబటి రాయుడికి. ఆ బంధురికంలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులు వైసీపీ నుంచి అంబటి రాయుడిని జనసేన వైపుకు మళ్లించేందుకు ప్రయత్నాలు చేశారనేటువంటి అనుమానం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో అంటే సాయంత్రానికి పవన్ కళ్యాణ్ కలుస్తారు, లేదంటే వైసీపీ జనసేనలోని కీలక నేతలను కలుస్తారు అనేటువంటి ప్రచార నేపథ్యంలో ఈ రోజే దాదాపుగా వైసీపీ జనసేన కీలక నేతలను కలిసే అవకాశం ఉంటుంది, లేదా ఈ రోజు కాకపోతే రేపైనా కలుస్తారనేటువంటి సమాచారం వస్తా ఉంది. ఏదేమైనప్పుడు కూడా వైసీపీలో అనూహ్యంగా రాజీనామా చేసిన అంబటి రాయుడు ఆ తర్వాత గుంటూరులోనే మకాం వేసి ఉండటం, రాజకీయంగా అనేక చర్చలు జరిపినటువంటి ప్రచార నేపథ్యంలో జనసేనలో జాయిన్ అవుతారు అనేటువంటి చర్చ అయితే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎస్ కృష్ణ, ఒకవేళ పవన్ కళ్యాణ్తో మీట్ అయితే ఎప్పటిలోపల మీట్ ఉండే అవకాశం ఉంది. అలాగే పవన్ కళ్యాణ్తో దేని మీద ఎక్కువగా చర్చించే అవకాశం ఉందంటారు? మీరు అంటున్నారు ఇందాక ఎంపీ సీట్ అడిగితే కాదన్నారు, అందుకోసమే జనసేనలకు వెళ్ళే అవకాశం ఉంది అనేది కూడా ఒక వాదన వినిపిస్తుంది అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత మీరు ఉందో కూడా తెలియాల్సి ఉంది. సో ఏమంటారు మీరు దీనికి సంబంధించి? అంటే నేను చెప్పిన మాట కాదు, ఇది బయట జరుగుతున్నటువంటి ప్రచారం. అంబటి రాయుడు నిన్నటి వరకు వైసీపీకి అంత మద్దతుగా మాట్లాడినటువంటి అంబటి రాయుడు ఎందుకు బయటికి వెళ్ళిపోయాడు అని అంటే, ఆయన బంధువులు కానీ ఆయన అనుచరులు కానీ చెప్తున్న మాట ఏంటంటే, గుంటూరు ఎంపీ సీట్ అడిగారు, కానీ గుంటూరు ఎంపీ కాకుండా మచిలీపట్నం వైపు పోటీ చేయాలనేది అధిష్టానం సూచించింది. ఆ కారణంగానే ఆయన అలిగి కొంత రాజకీయాలకు దూరంగా ఉన్నారనేది గతంలో జరిగినటువంటి ప్రచారం. ఈ నేపథ్యంలోనే ఆయన అనూహ్యంగా రాజీనామా చేయటం, ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి కూడా సీఎం ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడికి అంబటి రాయుడు రాకపోవడం, ఇవన్నీ కారణాలు చూస్తే అంబటి రాయుడు అలిగి రాజీనామా చేశారా అనేటువంటి అనుమానాలు అనేక మందికి ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జనసేనకు దగ్గర అవుతున్నారా, జనసేనలో అంబటి రాయుడు చేరితే ఎటువంటి పాత్ర ఉండబోతుంది, ఎలాంటి రోల్ పోషించబోతున్నారనేది ఇప్పుడు ప్రశ్నార్థకం ఉంది. అసలు జనసేనతో అంటే ఈ సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే సాయంత్రానికి పవన్ కళ్యాణ్ కలిసి పార్టీలో చేరతారనేది ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఈ రోజు ఫిక్స్ అవ్వకపోతే రేపు కలిసే అవకాశం ఉంటుంది. అయితే మొత్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు మాత్రం రాజకీయంగా ఒక రకంగా సంచలనంగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైసీపీకి రాజీనామా చేసిన వారం రోజుల్లోనే అంబటి రాయుడు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరగడం మాత్రం రాజకీయంగా సంచలనమే అని చెప్పుకోవచ్చు.